హలో! హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను మీతో టోటల్ 5 కుర్తీస్ ఇంకా కుర్తీ సెట్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అన్నీ లాంగ్ కుర్తీసే. ఇంకా అన్నీ మన బడ్జెట్‌లోనే బిలో 500 క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. ఒక్క కుర్తీ సెట్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే లుక్ కూడా అలాగే ఉన్నది. ఒక పార్టీ వేర్ కుర్తీ సెట్ అది. చాలా బాగుంది. మిస్ కాకుండా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు వీడియోలో మన ఫస్ట్ కుర్తీ అయితే లీస్ట్ కాస్ట్ ఫస్ట్ నేను మీతో రివ్యూ చేసుకుంటున్నాను. ఈ కుర్తీ ఒక క్రేప్ క్లాత్‌ది మాట. లాంగ్ కుర్తీ మ్యాక్సిమం ఈరోజు వ్లాగ్‌లో అన్ని లాంగ్ కుర్తీసే ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ్లోర్ టచ్ కూడా ఉన్నది. ఇంకా ఈ లాంగ్ కుర్తీ విషయానికొస్తే ఇదైతే వైన్ కలర్ కుర్తీ. మంచి వైన్ కలర్ కుర్తీ మాట. క్రేప్ క్లాత్. అంటే ఫ్యాబ్రిక్ ఏమో క్రేప్‌తో వచ్చింది. ఇంకా యోక్ పార్ట్ అంతా మొత్తం మిర్రర్ వర్క్ మాట. జిగ్‌జాగ్ ప్యాటర్న్ లాగా వచ్చిందన్నమాట. మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి. చాలా బాగుంది. గేర్ అయినా, క్లాత్ అయినా, క్వాలిటీ అయినా సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఈ కుర్తీకి హైలైట్ ఏంటంటే యోక్ పార్ట్. ఈ యోక్ పార్ట్ అంతా మొత్తం మిర్రర్ వర్క్ మాట. అంటే ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు. ప్లాస్టిక్ మిర్రర్స్. అతికించినవి అయితే కాదు. థ్రెడ్ వర్క్ అయిందన్నమాట. అవి మిర్రర్స్ మీద మళ్ళీ థ్రెడ్ వర్క్ అయింది. సూపర్‌గా ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. జిగ్‌జాగ్ ప్యాటర్న్ తోటి చాలా బాగుంది. ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే క్రేప్ అని చెప్పాను కదా. క్రేప్‌లో ఇది ఏంటంటే మీకు మార్బుల్ క్లాత్ అంటే ఐడియా ఉందా? ఆ టైప్ క్లాత్ మాట మొత్తం. ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్. ఫుల్ స్లీవ్స్ అంటే వ్రిస్ట్ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది అనమాట. నేను చూపిస్తాను చూసారా, అంతవరకు వస్తుంది. కొంచెం వ్రిస్ట్ పైకి వరకు వస్తుంది. ఇంకా స్లీవ్స్ ఎడ్జెస్ కూడా ఇలాగా మిర్రర్ వర్క్ అయితే అయింది. చూసారా, చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది. స్లీవ్స్కి అయితే లైనింగ్ లేదు. మొత్తం డ్రెస్ అయితే బాడీ అంతా లైనింగ్ ఉన్నదన్నమాట. ఓన్లీ స్లీవ్స్కి అయితే లైనింగ్ ఇవ్వలేదు. ఇది వర్క్ ఫ్రంట్కే వచ్చింది, బ్యాక్ అయితే రాలేదు. డ్రెస్ అయితే చాలా గేరుగా ఉంది. చాలా బాగుంది. నేను ఇలా చేపెట్టి చూపిస్తున్నాను చూడండి. స్లీవ్స్లోని మీకు అర్థమవుతుంది. ఇలా కనిపిస్తుంది అన్నమాట మనం వేసుకున్నాక డ్రెస్ అయితే. నేను మొత్తం డ్రెస్ ఒకసారి వేసుకుని పైన అదే సైడ్న పిక్ అయితే పెడతాను. ఒకసారి మీరు చూసుకోండి. చూసారా గేర్ ఎంత ఉంది? చాలా గేర్ వచ్చింది. చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ కూడా మంచి క్వాలిటీదే ఇచ్చారు. సాఫ్ట్ సిల్క్ టైప్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. కాటన్ అయితే కాదు. మనం బయట క్రేప్ క్లాత్ స్టిచ్చింగ్ చేయించుకున్న ఇదే మెటీరియల్ యూజ్ చేస్తుంటాం కదా, సేమ్ అదే మెటీరియల్ మాట. ఈ కుర్తీ లెంత్ వచ్చినప్పటికీ నేను కొలుచుకుంటే నాకు కాఫ్ వరకు వచ్చిందన్నమాట. నేను 5'7" ఉంటాను. నాకు కాఫ్ లెంత్ వరకు వచ్చింది. అంటే నీస్కి కొంచెం కిందకు వచ్చింది. బట్ ఇది నా గురించి కాదు, పాప గురించి తెప్పించుకున్నాను అనమాట. ఇంకా దీనికి స్టిచ్చింగ్ చూసారా, అనార్కలి కాకుండా కుర్చీలు టైప్ వచ్చిందన్నమాట. నడుము దగ్గర మొత్తం కుర్చీలు టైప్ వచ్చింది. అంటే ఫ్రాక్ టైప్ స్టిచ్చింగ్ వచ్చింది. కుర్చీలుగా వచ్చింది. అదే అనార్కలి అయితే మనకి మొత్తం నడుము దగ్గర ప్లెయిన్గా వస్తుంది, క్రాస్ కటింగ్ వచ్చి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఐడియా ఉంటే స్కిప్ చేయండి. మొత్తం మీద డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. క్వాలిటీ ఫ్యాబ్రిక్ది చాలా బాగుంది. ఇక్కడ కుర్తీ ఎడ్జ్కి అయితే జిగ్జాగ్ కాదు, ఇలా ఫోల్డింగ్ స్టిచ్చింగే వచ్చింది. ఇది కావాలంటే లాంగ్ ఫ్రాక్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి లాంగ్ ఫ్రాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ క్లాత్కి డ్రెస్కి కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చిందన్నమాట. మొత్తం డ్రెస్ ఎంత లెంత్ అయితే రాలేదు. వేసుకొని చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. నేను కాదు, పాప వేసుకొని చూపిస్తుంది. సైడ్న పిక్ పెడతాను చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది నేను ఎక్సెల్ సైజ్ తెప్పించాను అనమాట. ఒక సైజు కొంచెం పెద్దది తెప్పించుకున్నాను. ఎక్సెల్ అయినా తనకి కరెక్ట్గా సరిపోయింది. తనది ఎల్ సైజే కానీ ఎక్సెల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా తెప్పించుకోవాలంటే కొంచెం మీ సైజు కంటే పెద్ద సైజే తెప్పించుకోండి. ఇదైతే మన ఫస్ట్ కుర్తీ అయిపోయింది. ఒకసారి పిక్ చూసుకోండి. పాపది ఇలాగా పెట్టాను, నేను చిన్న క్లిప్ అయితే పెట్టాను. చెప్పాను కదా, కుర్తీ ఎంత లెంత్ అయితే లైనింగ్ క్లాత్ లేదు, కొంచెం గ్యాప్ వస్తుందని. ఇక్కడ వైట్ లెగ్గిన్తో మా అమ్మాయి పేరప్ చేసింది. సో మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంటుంది. ఒకసారి చూసుకోండి. కుర్తీ ఎడ్జ్ నార్మల్ స్టిచ్చింగే కాబట్టి లైనింగ్ క్లాత్ లెవెల్ చేసుకోవడానికి ఒక ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే శారీ ఫాల్ 10 రూపాయలు తీసుకుని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మా అమ్మాయి పెట్టుకున్న బుట్టలు కూడా మీషో బుట్టలే. ఇవి ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇవి కూడా వైన్ కలర్లో ఉంటాయి. చాలా బాగుంటాయి. 150 కాస్ట్ అయితే పడింది. నెక్స్ట్ కుర్తీ వచ్చినప్పటికి ఇదైతే 2 పీస్ కుర్తీ అన్నమాట. టాప్ ఇంకా అంటే కుర్తీ ఇంకా దుపట్టా. ఇది కూడా క్రేప్ క్లాత్. చాలా బాగుంది. చాలా తక్కువ కాస్ట్కే. ఇందాక చూపించిన కుర్తీ కాస్ట్ వచ్చి 300 ఎంతో పడింది. ఇంకా 2 పీస్ కుర్తీ అని చెప్పాను కదా, కుర్తీ ఇంకా దుపట్టా. ఇది కూడా చాలా బాగుంది. ఈ కుర్తీ కూడా కాఫ్ లెంత్ మాట. క్రేప్ క్లాత్. ఆక్వా బ్లూ కలర్ వచ్చింది. ఆక్వా బ్లూ మీద స్కై బ్లూ, ఎల్లో, బ్లాక్ ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్తో మాట. మొత్తం ఫ్లోరల్ డిజైన్. చాలా బాగుంది. ఇది చాలా గేర్ వచ్చింది. దాని మీద కంటే గేర్ ఎక్కువ వచ్చింది.
డీప్ నెక్ మాట. బ్యాక్ అయితే చాలా డీప్ నెక్ వచ్చింది, ఫ్రంట్ రౌండ్ నెక్. ఇది కూడా బాడీ అంతా లైనింగ్ ఉన్నది. స్లీవ్స్కి అయితే లైనింగ్ క్లాత్ లేదు. లైనింగ్ క్లాత్ కూడా సూపర్గా ఉన్నది. స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ రిస్ట్ వరకు వస్తుంది. స్లీవ్స్ కూడాను సేమ్ ఆ కుర్తీ ఎలాగో ఈ కుర్తీ సేమ్ అలాగే. ఇంకా బ్యాక్ నేమో డోరీ వచ్చిందన్నమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే సూపర్ ఫ్యాబ్రిక్. ఇది సమ్ దుపట్టా ఇంకా కుర్తీ కలిపి నాకు 400 ప్రైస్ అయితే పడింది. ఈ లాంగ్ కుర్తీ విషయానికి వచ్చినప్పటికి ఇది మనకి అనార్కలి టైప్ వస్తుంది. చూసారు నడుము దగ్గర కుర్చీలు లేదన్నమాట. కుర్చీలు టైప్ వస్తుంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఫస్ట్ చూపించిన వైన్ కలర్ కుర్తీకి అయితే అలాగా లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చింది. ఇదేంటి కుర్తీ టైప్ వచ్చిందన్నమాట. ఇలా ప్లెయిన్గా క్రాస్ కటింగ్ వచ్చి అంబ్రెల్లా కటింగ్ వచ్చిందన్నమాట. చూసారు ఇక్కడ కింద కూడా జిగ్జాగ్ వచ్చింది. దానికైతే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వచ్చింది. లైనింగ్ క్లాత్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. పెద్దగానే ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడాను. దీనికి కూడా జిగ్జాగ్ వచ్చేసింది. చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నది. ప్రైస్ చెప్పాను కదా, సమ్ 400 అంతైతే పడింది. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఇలా క్రేప్ మెటీరియల్కి ప్రిఫర్ చేయను, బట్ ఒకసారి తీసుకుందామని తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. సన్నగా స్లిమ్గా కనబడతారన్నమాట ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ తోటి. నార్మల్గా అయితే ఇవి ఇప్పుడైతే నేను తీసుకోవట్లేదు, కానీ మేము కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ప్లెయిన్ శారీ తీసుకుని కలర్ శారీస్ తీసుకుని అలా స్టిచ్ చేయించుకునేవారం. ఇలా అనార్కలి డ్రెస్సెస్. ఇవి పాత మోడలే, కొత్త మోడల్ అయితే కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్గా అయితే వచ్చేసింది. సో మళ్ళీ లాంగ్ టైం అన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నేను తీసుకున్నాను ఎలాగుంటుందని. నాకు తెలిసి అయితే 90స్లో కిడ్స్కి అయితే ఈ డ్రెస్సెస్ బాగా అలవాటే ఉంటుంది, కొత్త అయితే కాదు. ఇప్పుడు వాళ్ళ పిల్లల గురించి మళ్ళీ ఇలా స్టిచ్ చేయించుకోవడమో కాకపోతే రెడీమేడ్ కొనుక్కోవడమో అవుతుంటుంది అంటే నాలాగా. ఎందుకంటే అప్పట్లో అందరూ క్రేప్ అని ఇంకా సిఫాన్ అని ఇలా మార్బల్ క్లాత్ అని కాకపోతే మదర్స్ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్తో స్టిచ్ చేసి అందరూ ఇలాంటి డ్రెస్సెస్ అయితే యూజ్ చేసేవారు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్లో ఎవరైనా 90s కిడ్స్ ఉంటే అప్పట్లో ఇలాంటి అనార్కలి డ్రెస్సెస్ ప్లెయిన్ శారీస్తో స్టిచ్ చేసి వేసుకున్నారా? కమెంట్ చేయండి. ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిపోయిందన్నమాట. సో మనం కూడా తీసుకుందాం అని తీసుకున్నాను. నాకైతే భలే నచ్చేసింది. చాలా బాగుందన్నమాట డ్రెస్, కంఫర్ట్గా ఉంది. వీడియో క్లిప్ పెడతాను చూడండి ఒకసారి. దుపట్టా 1 వేకి అయితే ఓకే, 2 వేస్కి అయితే మరీ అంత లెంత్ అయితే లేదు. సాధారణంగా మనం 1 వే వేస్తాం కదా, సరిపోతుంది. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉందన్నమాట. సేమ్ ఫ్యాబ్రిక్ దుపట్టా ఇంకా కుర్తీ. ఈ థర్డ్ ఐటెం కూడా కుర్తీ సెట్టే. కుర్తీ ఇంకా దుపట్టా అన్నమాట. ఇది కూడా క్రేప్ క్లాత్. చాలా బాగుంది క్లాత్ అయితే, చాలా బాగుంది. కలర్ సమ్ నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ మీద ఆక్వా బ్లూ ఇంకా సమ్ గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ లో డిజైన్ వచ్చిందన్నమాట. ఫ్లవర్స్ లీఫ్ సంథింగ్ ఏదో డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ కనబడుతుంది కదా, అదే డిజైన్ వచ్చింది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఈ మధ్యన ఏంటో ప్రతి ఒక్క మెటీరియల్కి ఒక చిన్న విజిటింగ్ కార్డ్లా ఇస్తున్నారన్నమాట. దాని గురించి మనం 5 స్టార్ 4 స్టార్ అలా పెడితే వాళ్ళు నెక్స్ట్ మనం సేమ్ వెండర్గా తీసుకున్నప్పుడు 50 రూపీస్ ఎంతో తగ్గిస్తారంట. అలా మనం వాళ్ళకి స్టార్స్ ఇస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పియాలి, కానీ అలా చెప్పేస్తాం. మన నచ్చితే కదా, నచ్చిందని చెప్తాం కదా, అలాగే ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఐటెంకి అయితే ఇలాంటి ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది అయితే వస్తుంది. ఈ మధ్యనే చూస్తున్నాను నేను కూడా మీషోలో. చూసారా డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. డిజైన్ అయితే సూపర్గా ఉందన్నమాట. కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. ఇది కూడా సేమ్ ఫుల్ స్లీవ్స్. ఇందాక చూపించిన కుర్తీ సెట్ లాగే ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్, అంబ్రెల్లా కటింగ్ మట్ట. నడుము దగ్గర సేమ్ అలాగే ప్లెయిన్గా వచ్చింది, కుర్చీలు రాలేదు. మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్, సేమ్ అలాగే వచ్చింది. రెండు సేమ్ సైజులోనే తీసుకున్నాను. బట్ ఇది నాకు కొంచెం టైట్ అనిపించింది అన్నమాట. అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మా పాపకు లూజ్ అయిపోయింది, నాకేమో టైట్ అయిపోయింది. ఇది అందుకే రిటర్న్ చేస్తున్నాను, ఉంచుకోవట్లేదు. ఆక్వా బ్లూది అయితే ఉంచేస్తున్నాను. సేమ్ సైజే తెప్పించాను, సేమ్ వెండర్ దగ్గరది. ఎందుకో మాత్రం డిఫరెన్స్ వచ్చింది. ఇది నేను ఎక్సెల్ తెప్పించాను, మీరు డబల్ ఎక్సెల్ తెచ్చుకోండి. అంటే మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తెప్పించుకోండి, మీకు సరిపోతుంది. చూసారా గేర్ అయితే చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సేమ్ అదే సిల్క్ టైప్ లైనింగ్ క్లాతే వచ్చిందన్నమాట. అన్నిటికీ అవే వచ్చాయి. మనం క్రేప్ క్లాత్తో బయట స్టిచ్చింగ్ చేయించుకున్న కాటన్ పెట్టించాము, ఇదే పెట్టిస్తాము. ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. స్లీవ్స్ చూసారా, స్లీవ్స్కి అయితే లైనింగ్ లేదు. ఇదిగండి లైనింగ్ క్లాత్ ఇలాగ వచ్చిందన్నమాట. ఇది లైనింగ్ క్లాత్ కూడా కొంచెం నారోగానే వచ్చింది. ఆక్వా బ్లూకి లైనింగ్ క్లాత్ కొంచెం వెడల్పుగా ఉంది, దీనికి కొంచెం నారోగా వచ్చిందన్నమాట. ఆక్వా బ్లూకి దీనికి కంపేర్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ లైనింగ్ క్లాత్ కొంచెం నారోగా వచ్చింది. ఇంకా సైజ్ ఫిట్టింగ్ వచ్చినప్పటికీ సేమ్ సైజ్ తీసుకున్నా ఇది కొంచెం టైట్ వచ్చింది.
మీకు తీసుకోవాలనిపిస్తే మీ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ సైజ్ పెట్టాను, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారన్నమాట. నెక్స్ట్ సైజ్ అయితే లేదు. దుపట్టా కూడా దానికంటే కొంచెం చిన్న దుపట్టా వచ్చింది. ఇదేంటంటే విడ్త్ వచ్చినప్పటికి ఒక 1/2 మీటర్ 70 సెంటీమీటర్స్ అలాగుంది. ఇంకా లెంత్ వచ్చినప్పటికి అదేమో నాకు 2.5 వచ్చింది, 2.25 వచ్చింది. ఇది దుపట్టా కూడా కొంచెం చిన్నగానే వచ్చింది. ఇంకా దానికి దుపట్టాకి సైడ్ ఇలాగా గోటి పట్టీలా లేదు, దీనికైతే గోల్డెన్ కలర్ గోటి పట్టీ అయితే ఒకటి ఇచ్చారన్నమాట. అంటే దానికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, దీనికి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. నాకైతే దీని మీద కంటే అది నచ్చింది. దీనికి కలర్ నచ్చింది, డిజైన్ నచ్చింది. బట్ కంపేర్ టు బోత్ అయితే నాకు ఆక్వా కలర్ కుర్తీయే బాగా నచ్చిందన్నమాట. ఆక్వా బ్లూది ఏంటంటే ఫిట్టింగ్ చాలా బాగుందన్నమాట. దీని మీద కంటే అది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది నాకు. ఇక్కడ నేను పిక్ పెడతాను చూడండి, చిన్న వీడియో క్లిప్ పెడతా నేను వేసుకుంది. ఇది కొంచెం టైట్ అనిపించింది మరి నాకు. మీకు స్లీవ్స్ దగ్గర చూస్తే తెలిసిపోద్ది, స్లీవ్స్కి లైనింగ్ లేదు కదా, అది టైట్గా ఉన్న వల్ల బయటికి కొంచెం ఎక్స్పోజ్ అయినట్టుగా ఉన్నది. నాకు అది నచ్చలేదు అనమాట. దీనికి వీ నెక్ వచ్చింది, దానికి రౌండ్ నెక్ వచ్చింది. ఇంకా దుపట్టా చూసారా, ఇది కొంచెం షార్ట్గానే ఉంది దాని మీద కంటాను. సో నాకు ఇది నచ్చలేదు, రిటర్న్ చేస్తున్నాను. ఇంకా 4th ఐటమ్ వచ్చినప్పటికి ఇది ఒక వెస్ట్రన్ పీస్. ఇదేంటంటే జాకెట్ తీసుకున్నాను. మీషోలో కూడా ఇలాంటివి ఉంటాయా అని వెతికితే దొరికింది. నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చింది. డెనిమ్ స్టైల్ జాకెట్ ఇది. జీన్ జాకెట్ చాలా బాగుంది. మామూలుగా అయితే ఇది ఒక 1000-1200లో నేను తీసుకున్నాను. నా దగ్గర ఒకటి ఉన్నది. బట్ ఇంత తక్కువ కాస్ట్‌కి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. పర్వాలేదు, బాగుంది. సమ్ 250 ఆ కాస్ట్ అయితే పడింది. డెనిమ్ జాకెట్ ఇంత తక్కువ కాస్ట్‌కి రావడం అంటే యూజ్ చేయొచ్చు, తీసుకోవచ్చు. లుక్ కూడా బాగానే ఉంది, నేను యూజ్ చేశాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. ఈ జాకెట్స్ ఏంటంటే జీన్స్ మీదకే కాదు, మనం కుర్తీ వేసినప్పుడు కూడాను యూజ్ చేయవచ్చు, బాగుంటుంది. నేనైతే ఎక్కువగా అలా యూజ్ చేస్తుంటాను. అంటే సమ్మర్లో కాదు, వింటర్లోని నేను సాధారణంగా ఎక్కువగా దుపట్టా యూజ్ చేయను అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఒక జాకెట్ కాకపోతే కుర్తీస్ మీదకే వస్తాయి, కాటన్ జాకెట్స్ లాంటివి, అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. సో ఇది కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా అని తీసుకున్నాను. అంటే జీన్స్ వేసినప్పుడు కూడా యూజ్ చేస్తాను, అలా కుర్తీస్ మీద ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. మీలో ఎవరైనా అలాగ ఇష్టపడితే తీసుకోండి, చాలా బాగుంటుంది. చాలా లుక్ బాగుంది, స్టైలిష్గా షేడెడ్గా అలాగ వచ్చిందనమాట. సేమ్ డెనిమ్ జాకెట్ అలాగ ఉంటుంది, అలాగే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 250 సంథింగ్ ఆ రేంజ్ ఫ్రెండ్స్, ఎక్కువైతే కాదు. ఈ కాస్ట్కి ఈ జాకెట్ అయితే చాలా చాలా బాగుంది అనుకోవాలి. ఎందుకంటే మనం బయట తీసుకుంటే ఒక 1200-1500 అలాగైతే పడుతుంది. నా దగ్గర ఒరిజినల్ డెనిమ్ అయితే ఉంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువే దీని మీద కంట. సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి, తక్కువ కాస్ట్కే వచ్చింది, ట్రై చేయండి ఒకసారి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెస్ట్రన్ డ్రెస్సెస్. కొంచెం షార్ట్ అయితే ఇంకా బాగున్ను. అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అలాగా క్రాప్ టాప్ లాగా, అంటే షార్ట్ డెనిమ్ అంటారు కదా అలాగా. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే 2 in 1గా ఉంటుంది. జీన్స్ మీదకి యూజ్ చేయవచ్చు, కుర్తీ మీదకి యూజ్ చేయవచ్చు అని తీసుకున్నాను. బట్ ఓకే, ఒక కాస్ట్లీ పార్టీ వేర్ డ్రెస్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా. కాస్ట్లీ అంటే పెద్ద ఏం కాదు, రీజనబుల్ కాస్ట్లీ, చాలా బాగుందన్నమాట. ఒక రెడ్ కలర్ కుర్తీ, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కుర్తీ అయితే. అసలు పిక్ చూసైతే ఎంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి కుర్తీయా అనుకున్నా నేను. చాలా బాగుందన్నమాట. ఇలాంటి కుర్తీ నేను ఇక్కడ మాకు లోకల్ షాప్లో చూశాను, 5 అలా చెప్పారు. సో ఇంత తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు తీసుకుంటే బెస్ట్ అని తీసుకున్నాను. సమ్ నాకు 1500 ఇంకా బిలో అనుకుంటా, 1300 ఎంతో పడింది. చూస్తాను, ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే ఐడియా లేదు. చాలా బాగుంది, వర్క్ ఫినిషింగ్ అయినా ఫ్యాబ్రికే నాకు కొంచెం ఏంటంటే ఇది నేను క్రేప్ అనుకున్నాను, బట్ క్రేప్తో రాలేదు, సిల్క్లో వచ్చిందనమాట. కలర్ అయితే చాలా బాగుంది. యోగ్ పార్ట్ ఏంటి, మొత్తం డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చేస్తుంది. అసలు యాక్చువల్గా అయితే వీడియో నేను ఉగాదికి ముందే పెడదాం అనుకున్నాను, బట్ ఉగాది తర్వాత పెడుతున్నాను అనమాట. నాకు కొంచెం వీలు కాలేదు, సో అందుకనే తర్వాత పెడుతున్నాను. ఉగాదికి ముందు పెట్టుంటే కంపల్సరీ మీరు అందరూ ఇది తీసుకుందాం ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా బాగుంది తెలుసా, ప్యాటర్న్ అయితే ఎంత బాగుందో. కింద బేస్కి వర్క్ చాలా బాగుంది, థ్రెడ్ వర్క్ సిల్వర్ కలర్లో వచ్చింది, మొత్తము థ్రెడ్ వర్క్ అంతాను సిల్వర్ జెరీతోటి. ఈ స్లీవ్స్ కూడాను ఫుల్ స్లీవ్స్, ఇంకా స్లీవ్స్ ఎడ్జ్ కూడా వర్డ్స్ లేదన్నమాట, అంత బాగుంది ఈ డ్రెస్ అయితే. చాలా చాలా నచ్చింది నాకు. ఒక్కటి ఏంటంటే మెటీరియల్ క్రేప్ అయితే ఇంకా బాగుంది, ఇది సిల్క్ టైప్ వచ్చింది. చాలామందికి సిల్క్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో, చాలా పెద్ద గేరు, చాలా పెద్ద లాంగ్ ఫ్లోర్ టచ్ అని చెప్పాను కదా, ఇదేమంట కుర్తి ఫ్లోర్ టచ్ వచ్చింది. పింకిష్ రాణి పింకిష్ రెడ్ అన్నమాట, రాణి పింక్.
మీషోలో పిక్ కూడా సేమ్ ఎలా చూపించారో యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ అయితే వచ్చింది. బట్ నేనే కొంచెం పొరపాటు పడ్డాను అనమాట. లాస్ట్ టైము ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ తెప్పించుకున్నప్పుడు అది కూడా సేమ్ పిక్లోనే అలాగా పింక్ కలర్ కనబడింది. నాకు పింకే కావాలన్నమాట. అది ఇంటికి వచ్చినప్పటికి కొంచెం డార్క్ రెడ్లో వచ్చింది. సో ఇది కూడా అలాగే అయి ఉంటుందిలే, మనకి పింక్ చూపిస్తున్నారంటే కొంచెం డార్క్ రెడ్డే వస్తుంది కదా అని తెప్పించుకున్నాను. బట్ ఎలా చూపించారో అదే కలర్ ఇంటికి పంపించారు. అదంతా అయితే సూపర్ ఫ్రెండ్స్. అసలు ఈ కాస్ట్కి ఈ కుర్తీ సెట్ అయితే సూపర్ మంచి పార్టీ వేర్ డ్రెస్. చాలా బాగుంది. మరి బరువు కూడా కాదు, లైట్ వెయిట్, చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ ఏంటి అంతా చాలా బాగుందన్నమాట. స్లీవ్స్కి దీనికి కూడా లైనింగ్ క్లాత్ రాలేదు. వేసుకున్నాక డ్రెస్ అయితే అద్దరిపోయింది. బట్ నాకని తెప్పించుకున్నాను, సైజ్ అయితే నాకు టైట్ అయిపోయింది, మా పాపకి లూజ్ అయిపోతుంది. దానికి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. నాకైతే అసలు పట్టలేదన్నమాట. సో ఏమనుకున్నానంటే ఇంకో కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకుంటే బాగుంది అనిపించింది. ఇది ఎక్సెల్ సైజ్ తెప్పించుకున్నాను. డబుల్ ఎక్సెల్ అయితే సరిపోదును. మన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఇందులో 2 కలర్స్ ఉంది. ఇదొకటి, ఇంకా ఒకటేమో బ్లూ కలర్ ఒకటి ఉన్నది. 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సైజెస్ కూడా లేవు. ఎక్స్చేంజ్ చేసి కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకుందామంటే పెద్ద సైజ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నదంట. సరే ఇంకా మా అమ్మాయికే పెట్టేస్తున్నాను, కొంచెం టైట్ చేస్తాను. తనకి పొడవు కూడా బాగా పొడవు వస్తుంది, అంటే హీల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సైడ్న పాప వేసుకున్న పిక్ కూడా పెడతాను, చిన్న క్లిప్ తీసి అనమాట. అది చూడండి, నచ్చితే తీసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, జెన్యూన్గా చెప్తున్నా, చాలా బాగుంది. మెటీరియల్ అయితే సిల్క్ వచ్చింది, క్రేప్ వచ్చి ఉంటే చాలా బాగుంది. దుపట్టా అయితే నాకు ఎంత నచ్చేసిందో, ఎంత బాగుందో దుపట్టా వర్క్ అయితే సూపర్. ఇలాంటి దుపట్టా మనం చెప్పాను కదా, బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడిపోతుంది. డ్రెస్తో అంటే కుర్తీతో దుపట్టా ఇంత తక్కువ కాస్ట్కి రావడం అంటే నిజంగా చాలా బాగుంది, రీజనబుల్గానే ఉంది. మీకు నచ్చితే కంపల్సరీ తీసుకోండి. 2 కలర్స్ ఉన్నాయి. ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉంది. మేబీ తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. వీడియో చూసిన వెంటనే తీసుకోండి, మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. దీని దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది, పెద్ద లెంత్ 2.5 మీటర్లు వచ్చింది. 1 వేకి పనికి వస్తుంది. 2.5 అంటే ఓకే, పర్వాలేదు. మరీ 3 మీటర్లు అంటే ఓనీ టైప్ వచ్చేస్తుంది కదా. 2.5 ఈజ్ ఓకే. 2.25 అలాగే ఇస్తుంటారు. 2.5 వచ్చింది. ఈ వర్క్ కూడాను 4 సైడ్స్ వచ్చిందన్నమాట, బార్డర్ మొత్తం. ఇంకా మిడిల్లోని ఇలాగా కొంచెం క్రిప్పీ టైపు ఎంబ్రాయిడరీ వర్క్ సిల్వర్ కలర్లోని. బోత్ సైడ్స్ ఆర్ లుకింగ్ గుడ్ అన్నమాట. అంటే బ్యాక్ సైడ్ నీట్గానే ఉంది, ఫ్రంట్ సైడ్ నీట్గానే. చూసారా ఎంత బాగుంది. 2 సైడ్న వర్క్ నీట్గానే ఉంది, చాలా బాగుంది. హెవీ వర్క్, మంచి కలర్ కొంచెం రెడ్ క్రేప్ క్లాత్ అయితే ఇంకా నేను తీసుకుందనమాట. బట్ నాకు నచ్చింది, ఇప్పటికీ నచ్చింది, తీసుకోవచ్చు. సైజ్ అయితే సెట్ కావట్లేదు, సో రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ పాప కొంచెం సైడ్న కుట్టు వేసేసి ఉంచేద్దామని అనుకుంటున్నా. తనకు నచ్చిందన్నమాట. తను వేసుకుని వీడియో కూడా చేసింది. ఆ క్లిప్ ఒకసారి చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తనకి కొంచెం లూజ్, ఇంకా కొంచెం పొడవైతే అయింది. తను 5'6" ఉంటుంది. హైట్ చూసి తీసుకోండి, అంటే మీ హైట్కి సెట్ అయితే తీసుకోండి, సెట్ అయినట్టుగా అయితే తీసుకోండి. సైజ్ అయితే అంతే వచ్చిందనమాట. ఇంకా బాడీ ఫిట్టింగ్ అంటే లూజ్ విషయానికి వచ్చినప్పటికి మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే పాప క్లిప్ పెట్టాను చూసారా, కొంచెం లూజ్, ఇంకా బాగా పొడవు వచ్చింది. అంటే హీల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, బాగా ఫ్లోర్ టచ్ అయిపోతుంది. తనకు నచ్చింది. నేను ఏమనుకున్నానంటే కరెక్ట్ సరిపోతే నాకు తీసుకున్నాక తనకి తీసుకుందాం నెక్స్ట్ సైజు. నాకు ఎక్సెల్, తనకి ఎల్ అన్నమాట. ఇప్పుడు అలాగే తీసుకుంటాం. నేను చాలా వీడియోలో కూడా చెప్తుంటాను. ఒక్క సైజు డిఫరెన్స్ మా ఇద్దరికి. హైట్ కూడా అంతే, నేను 5'7", తను 5'6", సరిపోతుంది అలా అనుకున్నాం. బట్ ఇది తనకి కుదిరిందన్నమాట. కొంచెం టైట్ చేస్తాను, బాగా లూజ్గా ఉంది కదా. మదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్కి ఒక చిన్న సైజ్ డిఫరెంట్ ఉంటే ఇలా షేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న కుర్తీస్ కాదు, ఒక కుర్తీ, 3 కుర్తీ సెట్స్, ఒక డెనిమ్ జాకెట్. ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. రెడ్ డ్రెస్, ఇంకా అదేంటి ఆక్వా బ్లూ డ్రెస్ అయితే చాలా బాగుంది. 400 అది, ఇదేమో సమ్ 1300, 1200 ఎంతో పడింది అనమాట. రెడ్ పార్టీ వేర్ డ్రెస్. ఈ రెండైతే మిస్ కాకండి, చాలా బాగుంది. మీకు వెస్ట్రన్ స్టైల్ కూడా నచ్చితే జాకెట్ కూడా తీసుకోండి, చాలా తక్కువ కాస్టే పడింది. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.